నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 12 గంటల పాటు మూతపడనున్న తిరుమల శ్రీవారి ఆలయం రాత్రి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తామని అధికారుల వెల్లడి ఇంద్రకీలాద్రిపై మూతపడిన కనకదుర్గ అమ్మవారి ఆలయం బుధవారం ఉదయం 6 గంటలకు తెరుచుకోనున్న ద్వారాలు సదర్ ఉత్సవాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పోలీసుల లాఠీ చార్జీ 2 వర్గాలపై కేసులు నమోదు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 యువకుల హల్చల్ కత్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి రహదారి రక్తసిక్తం ఇక డీటెయిల్స్ చూసి సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మంగళవారం ఉదయం 8 గంటల తర్వాత మూతపడ్డాయి మంగళవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు 12 గంటల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఆలయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నదానం లడ్డు కాంప్లెక్స్ కూడా మూతపడ్డాయి 18 గంటల పాటు దర్శనాలు రద్దు చేశారు పుణ్యహ వచనం ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 9 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు చాలా చోట్ల ఇతర ఆలయాలు కూడా మూతపడ్డాయి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా మూతపడ్డాయి ఆలయ అర్చకులు మంగళవారం ఉదయం 11 గంటలకు కవాట బంధనం చేశారు బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తారు దేవతామూర్తులకు సన్నాపన అభిషేకాలు మహానివేదన నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించే సుప్రభాత సేవ ఖడ్గమాల అర్చన గణపతి హోమం నవగ్రహ శాంతి హోమం రుద్ర హోమం లక్ష కుంకుమార్చన శ్రీ చక్ర నవర్చన చండీ హోమం శాంతి కళ్యాణం మొదలైన సేవలన్నీ రద్దయ్యాయి
ఫోన్ అన్నా కొంచెం పక్కన అది కావాలి మాకు కీస్ది కావాలి గురుగారు కొంచెం పక్కన ఉందా చిన్న కొంచెం సైడ్ వా అందరినీ మీరు చేస్తారు రంగారెడ్డి జిల్లా నార్సింగిలో నిర్వహించిన సదర్ ఉత్సవాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్నపోతుల ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై మరొకరు కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ ఇంటిపై వెంకటేష్ యాదవ్ గ్యాంగ్ రాళ్లతో దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ సంఘటనలో అశోక్ యాదవ్ సహా రెండు వర్గాలకు చెందిన 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. చెప్పండి పేరు కనిపిస్తుంది ఇట్లా జరగాలి కనిపిస్తుంది. రాత్రి దీపావళి సందర్భంగా మరియు నార్సింగ్ గ్రామంలో రాత్రి 1:30కు జులీస్లు తీయడం జరిగింది. అందులో నేను కూడా విలేజ్లో చాలా సదర్లకు వెళ్ళి పూజలు చేసి రావడం జరిగింది. మరియు వెంకటేష్ యాదవ్ వాళ్ళ జులీస్ ముంగట ఉంది, మన ఇంకా వేరే 2-3 జులీస్లు ఉన్నాయి. సరే జులీస్లు దానంతనే వెళ్ళిపోతాయని చెప్పి నేను కూడా పడుకోవడం జరిగింది.
కరెక్టు 1 గంటలకు నేను పడుకున్నాను, 1:30కి ఏదో సపోర్ట్ అవుతుందని చెప్పి సరే ఎవరైనా సరే మన పిల్లలే కదా చూద్దామని చెప్పి అలా పిల్లలు కొట్లాడుకొని ఈ పాత కారణాలతోటి పాత కక్షలతోటి ఒక వైస్ చైర్మన్ అంటూ ఏదైనా సందర్భం జరిగినప్పుడు వారి పిల్లలకు కానీ చెప్పాలి ముందే, అరే కొట్లాటలు గీయొద్దు చేయొద్దు అని చెప్పి చెప్పడం వాళ్ళ మీద ఉంటుంది బాధ్యత. అదే డ్యూటీస్ మనం చేస్తున్నప్పుడు కొట్లాటలు గీయొద్దని ముందే పిల్లలకు చెప్పాలి అని చెప్పకుండా ఏదో కేర్లెస్ చేసి హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వ్యక్తులు హల్చల్ సృష్టించారు. దీంతో ఓల్డ్ హఫీస్పేట్ డీమార్ట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 2 వ్యక్తులు కత్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వీరిలో ఒక యువకుడు బలమైన కర్రతో దాడి చేసి ఆపై కత్తితో మరొక యువకుడు గొంతు కోశాడు. అనంతరం 2 అక్కడే కుప్పకూలిపోయారు. రహదారి రక్తసిక్తమైంది. ఒకరిని ఆటోలో మరొకరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముస్టిపల్లి గ్రామంలో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆయన వెంట పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. సూర్యగ్రహణం కారణంగా ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు దేవస్థానం అధికారుల సమక్షంలో మూసివేశారు. గ్రహణానంతరం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి బుధవారం ఉదయం సుప్రభాత సేవతో భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు కోట శ్రీనివాసరావు తెలిపారు.
లోపలికి వెళ్తుంది సరిపోతుందండి సరిపోతుంది చాలు సార్ ఆలోచన. శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి పుణ్యక్షేత్రం ఈ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా స్వామివారికి జరిగేటువంటి నిత్య పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 10:30 లోపల స్వామివారికి పూర్తి చేసి 11 గంటలకు నివేదన పెట్టి దర్శనములు నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం మళ్ళీ గ్రహణానంతరం అంటే 6:32 విడుపు ఉంది సూర్యగ్రహణం. అప్పుడు మళ్ళీ విడుపు స్నానం చేయించి స్వామివారికి నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ తలుపులు మూసివేయడం జరుగుతుంది. మళ్ళీ సూర్యగ్రహణం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని పంచముఖ హనుమాన్, కోదండ రామస్వామి, వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయాలను మూసివేసినట్లు ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం ఉదయం యథావిధిగా ఆలయాలను తెరిచి పూజలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. శ్రీ గురుభ్యో నమః. మనకు ఇవాళ 25 తారీఖు మంగళవారం దీపావళి అమావాస్య వాళ్ళ స్వాతిగా సూర్యగ్రహణము ఏర్పడబోతుంది. ఈ గ్రహణము మనకు ఇవాళ సాయంత్రము 5:05 నుండి దాదాపుగా 6:30 వరకు ఏర్పడబోతుంది. స్వాతి నక్షత్రము తులారాశి వారు చూడకూడదు. అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక ఈరోజు మధ్యాహ్నము 2 గంటల వరకు వారి భోజనాలు పూర్తి చేసుకొని తర్వాత ఏదైనా దైవ నామస్మరణతో ఉండి ఇంట్లో సూర్యకిరణాలు పడకుండా జాగ్రత్త పడి సాయంత్రము 7 గంటల తర్వాత స్నానాధికాలు చేసుకొని తర్వాత పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. ఈ కారణంగా దేవస్థానము ఈరోజు ఉదయం స్వామివారికి పూజానంతరము స్వామివారికి దేవస్థానం యొక్క మూసింది. అలాగే రేపు ఉదయము కార్తీక మాసం సందర్భంగా ఉదయము పుణ్యవచనము, స్వామివారికి అభిషేకము, తర్వాత దేవస్థానంలో దర్శనాలు ప్రారంభమవుతాయి. అలాగే రేపటి నుండి దేవస్థానంలో కార్తీక మాసం విశేష పూజలు ఉంటాయి. రేపు ఉదయం 8 గంటల తర్వాత స్వామివారి పుణ్యవచనము, వివిధ పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సామాన్య భక్తులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం చేసి తర్వాత గ్రహణ సమయంలో హరినామస్మరణ కానీ, పంచాక్షరి కానీ, అష్టాక్షరి కానీ ఈ దైవనామస్మరణ చేస్తూ ఉండడము చాలా ఉత్తమము. అలాగే తులారాశి వారు ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు రేపు ఉదయం శివాలయం దర్శించుకున్నా కానీ వాళ్ళకి గ్రహణ శాంతి స్వామివారి అభిషేకంతో కానీ దర్శనంతో కానీ చేయించుకున్నట్టు మంచిది.
సూర్యగ్రహణం కారణంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9:45 మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో ప్రభాకర్ రావు తెలిపారు. పార్వతీ ప్రియం పరాత్పరం తం నమామి అరుణేశం. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నందుకు ప్రత్యర్థులు జరిపిన దాడిలో గాయపడిన నరసింహకుమార్ను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వృత్తిరీత్యా మెడికల్ ఎక్విప్మెంట్ అమ్మే వ్యాపారం చేసిన నరసింహకుమార్ టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇది గిట్టని స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరి భర్త ప్రసాద్, అతని బంధువులు, అనుచరులు తనపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మా అన్న నాకు ఫోన్ చేసి మా అన్న కొడుకు మా నాయన తినేదానికి వెళ్ళారు. తినేసి బిల్లు కట్టేసినాము, అయిపోయింది, అంతా అయిపోయింది. నేను మాట్లాడాను, ఏమి డిస్కౌంట్ ఇచ్చేదే లేదా, డ్రైవర్లే కదా, ఆ డ్రైవర్లే వస్తే మీ హోటల్ వ్యాపారం జరుగుతుందని నేను మాట్లాడితే ఏం తీసుకుంటారా ఇప్పుడు నువ్వు అన్నారు. ఏంది నన్ను ఏం మాట్లాడలేదని చెప్పి నేను వ్యతిరేకంగా మాట్లాడితే ఏం రాగి అంటాము మాట్లాడితే సరే అని చెప్పేసి చేసినాడు. సరే మా తమ్ముడిని ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేసి పిలిపించాను. నేను పిలిపిస్తాను, నేను ఒకటి కొట్టేసాను. వాళ్ళని కొట్టేసి నా కొడుకు చేస్తూ ఉండగా నేను పరిగెత్తినాను. వాళ్ళు బ్యాట్లో అవి చూసుకుంటే పిల్లలకి తగ్గుతుందని చెప్పేసి నేను అక్కడ నుంచి పారిపోయి పిల్లలు తీసుకొచ్చే లోపల పిల్లలు వచ్చే లోపల కొట్టేసారు. అది జరిగింది. నేను రావడము బయట ఉంటున్నారు, మాట్లాడినా ఏం జరిగింది అనేసి నేను మాట్లాడగలిగే మా అన్న ఒక గేట్ కొట్టినాడు. నాకు చుట్టుకుంటే 10 మంది హోటల్లో పనిచేసే వాళ్ళు ఆఖరిగా హోటల్లో పనిచేసే వాళ్ళు కూడా నన్ను వచ్చి కొట్టేసినారు. ఉండని మాట్లాడదామన్నా కానీ ఎట్లా పడితే అట్లా కొట్టేసినారు. స్టేషన్ దగ్గర పోతే మాకు న్యాయం జరగదా, హాస్పిటల్కి పోయి వచ్చి నువ్వు మాట్లాడు ఏదైనా అనేది అన్నారు. వాళ్ళు ఎన్నికిచ్చినారు. మా వాడులే ఆయన డ్రైవర్ కదా, డ్రైవర్ల దగ్గర నువ్వు అంత ఎట్లా తీసుకుంటావు అని అడిగినాడు. వాళ్ళు తీసుకున్నారా తిన్నామని, నువ్వు తినలేదా అని వాడు అన్నాడు. తిన్నాము కదన్నా, దానికోసం ఇస్తున్నాము అన్నాం. అంటే డ్రైవర్లు పిలుచుకొని వస్తాడు కదా, ఏ పొద్దున నీ దగ్గర 10 రూపాయలు తిన్నానా, 1 రూపాయలు ఇప్పించుకున్నానా, పార్టీలకి హిందీ వాళ్ళకి నీ దగ్గర ఇచ్చిపెడతాను. ఈ పొద్దు నీ దగ్గర తిందామని నా కొడుకులతో పిలుచుకొని వచ్చినాను. నా కొడుకు నా మనవడికి ముగ్గురే వచ్చినాము, తిన్నాము. నీ డబ్బు నీకు కట్టినాము. 408 రూపాయలు అంటే 800 రూపాయలు తీసేసినాడు. 400 తీసుకున్నాడు, 100 రూపాయలు ఇచ్చినాడు. సరే అన్నావు. నా కొడుకు ఏమన్నాడు, మా నాయన డ్రైవర్ కదా, దాంట్లో డిస్కషన్ ఏమో కంటికి ఇచ్చేదట్లేదు ఇది అన్నాడు. తినలేదా అన్నాడు. నువ్వు నేను తినలేదా అన్నాడు. తినలేదంటే నువ్వు ఇట్లా మాట్లాడితే ఏం తీసుకుంటావా అని వాడు అన్నాడు. పంజాబీ వాడు ఏం తీసుకుంటాడో అన్నాడు.
అంటే నా కొడుకునిలే ఎవరు తీపించుకుంటావు మా నాయన వయసు నీ వయసు నువ్వు ఎవర్రా మాట్లాడేకి అన్నాడు. నేను వాళ్ళ కొడుకునే అన్నాడు. కొడుకునంటే కాదు నువ్వు కొడుకు అంటున్నావు, నువ్వు పక్క నువ్వేం పిక్కుంటావు. సర్లే అని నేను డిస్కషన్ అయింది. నువ్వేం పిక్కుంటాడు ఫోన్ చేసినాడు వేరే వాళ్ళకి, ఎవరు ఫోన్ చేసినాడో తెలియదు. వచ్చినారు, వచ్చి 10-15 మంది వచ్చి నా కొడుకు వచ్చినాడు. నా పెద్ద కొడుకు ఫోన్ చేసినాడు మా ఇంట్లో వాళ్ళకి రండి అని. నా కొడుకు వచ్చినాడు. నా కొడుకు రావడంతోనే రాడ్లు తీసుకొని హాకీ బ్యాట్లు తీసుకొని నా కొడుకుకి చిన్న కొడుకు నాకు కొట్టాడు. నా మనోడు తీసుకొని నా పెద్ద కొడుకు పరిగెత్తిపోయినాడు. చిన్నపిల్లని దెబ్బ తగులుతున్నాడు. చిన్నబిడ్డ చేతిలో ఉంది. 1.5 సంవత్సరం. నా చిన్న కొడుక్కి 8 మంది, నాకు 6 మంది రాడ్లతో హాకీ బ్యాట్లతో కొట్టినారు. ఎవడో బుల్లెట్లో వచ్చినాడు. వాళ్ళన్న రావడంలోనే నాకు తలగా బాల్ కొట్టినాడు. పంజాబీ బ్యాగ్, టీ షర్ట్, బుల్లెట్ నెంబర్ తెలియదు నాకు. ఇట్లా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలంలోని పేరకలపాడు 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పేరకలపాడు క్రాస్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని కంచికచెర్లకు చెందిన నన్నపనేని వీరనారాయణగా గుర్తించారు. పేరికలపాడు నీటి కుళాయి దగ్గరకు మంచినీటి కోసం కంచికచెర్ల నుండి వస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 12 గంటల పాటు మూతపడనున్న తిరుమల శ్రీవారి ఆలయం. రాత్రి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తామని అధికారుల వెల్లడి. ఇంద్రకీలాద్రిపై మూతపడిన కనకదుర్గ అమ్మవారి ఆలయం. బుధవారం ఉదయం 6 గంటలకు తెరుచుకోనున్న ద్వారాలు. సదర్ ఉత్సవాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. పోలీసుల లాఠీ చార్జీ, 2 వర్గాలపై కేసులు నమోదు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 యువకుల హల్చల్. కత్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి, రహదారి రక్తసిక్తం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.